హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఏదైతే పెన్షన్లు అనేది చాలామందికి పెన్షన్లు అనేది పాత పెన్షన్లు అనేది జూలై నెలలో ఇచ్చే పెన్షన్లు ఆగస్టులో ఇచ్చే జూలై నెలల పెన్షన్లు అనేది చాలామందికి అనేది ఈ డబ్బులు అనేది ఇంకనైతే పడడం లేదు. సో దీనికి సంబంధించిన అప్డేట్లో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్లో పొందలేని వారు, అలాగే పోస్ట్ ఆఫీస్లో పొందలేని వారు ఏం చేయాలి? సో దీంతో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. సో దాన్ని చూపెడుతూ మీకైతే ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు, సో అలాగే దీంతో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఖచ్చితంగా ఈ నెలలో ఇస్తారా? ఈ కొత్త పెన్షన్ అనేది ఈ నెలలో ఇవ్వడం కాకుండా మనకైతే ఇవే పాత పెన్షన్లు అనేది కంటిన్యూ చేస్తారా? దీంతో పాటుగా అసలు ఈ కొత్త పెన్షన్లు అనేది మనకైతే ఈ సంవత్సరంలోనే ఇస్తారా, లేదా 2025 నుంచి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా అనే దానిపై మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో దీంతో పాటుగా రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. సో రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. రెండు అప్డేట్స్ అనేది మీకైతే తెలుసుకోవడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. సో ఏదైతే పాత పెన్షన్లకు సంబంధించిన ఇప్పటివరకు పెన్షన్లు అనేది పడని వారికి ఎప్పుడు పడతాయి, సో దీంతో పాటుగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఇస్తే ఎన్ని జిల్లాల వారికి నుంచి జమ కావడం అయితే జరుగుతుంది. సో అలాగే మనకైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన ఈ సంవత్సరంలో ఇస్తారా, మనకైతే వచ్చే సంవత్సరంలో ఇస్తారా, దీంతో పాటుగా ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై కీలకమైన సమాచారం అనేది మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది ఈ వీడియో రూపంలో. సో ఖచ్చితంగా వీడియోని అయితే చివరిదాకానైతే చూడండి. సో చివరిదాకా చూస్తూనే కాకుండా ఖచ్చితంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడు మీకు ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా మీరైతే తెలుసుకుంటారు. సో అలాగే ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో దాంతో పాటుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఒకసారి అయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేస్తే ప్రతి అప్డేట్ అనేది వాళ్ళు కూడా మిస్ కాకుండా అయితే చూస్తారు. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనం మొదటిగా రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాం. లాస్ట్కు ఈ కొత్త పెన్షన్లు, అలాగే ఇప్పటివరకు పెన్షన్లు అనేది జమ కాని వారు ఎప్పటి నుంచి జమ చేస్తారు దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే ముందు మనమైతే రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ అనేది తెలుసుకున్నామండి. సో ఇక్కడ చూసినట్టయితే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునే వారు కూడా మనకి రైతు భరోసా డబ్బులు అనేది తీసుకుంటారు. సో ఈ రైతు భరోసా డబ్బులు అనే విషయం తర్వాతనైతే ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా మీకైతే చెప్తాను. సో ముందుగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల సాయం కింద ఏదైతే ప్రభుత్వం నుంచి సంవత్సరంలో 2 సీజన్లు కలుపుకొని మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఇస్తారండి. సో అది అందరికి మనకు తెలిసిన విషయమే. అలాగే ఈ రైతు భరోసా సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఈ సంవత్సరంలో వానాకాలం సీజన్ సంబంధించిన ఇప్పటి వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాలోనైతే జమ చేయలేదు. సో ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారన్న దానిపై చాలామంది రైతులు అనేది ఎదురు చూసిన విషయం తెలిసిందే. సో ఈ నెలలో రైతు భరోసా డబ్బులు అనేది ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో అది ఏమాత్రం నిజమో కాదో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. రైతు భరోసా ఎప్పుడు? తెలంగాణ మరో నెలలో వానాకాల పంటల సీజన్ ముగుస్తుండడంతో రైతు భరోసా ఇంకా ఎప్పుడు ఇస్తారని రైతన్నలు ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు. సో అలాగే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 2 సీజన్లకి కలిపి 15,000 రూపాయలు ఇస్తామని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అలాగే దీంతో పాటుగా ఇందుకు 5 లేదా 10 ఎకరాల సీలింగ్ విధించాలని గవర్నమెంట్ చూస్తోంది. గతంలో 68.99 లక్షల మందికి సాయం అందగా 5 ఎకరాల లోపు రైతులు 36% మంది ఉన్నారు. 10 ఎకరాల వరకు ఇస్తే మరో 5 లక్షల మందికి తోడవుతారు. సో 20 లక్షల మనకి 20 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఇస్తే 5 లక్షల మంది అనేది ఇక్కడ మనకైతే అనర్హుల కింద డబ్బులు అనేది వారికైతే రావు. ఒకవేళ 10 ఎకరాల లోపే ఈ డబ్బులు అనేది ఇస్తే 5 లక్షల మందికి కూడా ఇంకా 5 లక్షల మంది అనేది తోడవుతారంట. ఇంకా 5 లక్షల మంది ఎక్కువగా తోడవుతారంట. సో ఈ 15,000 మనకైతే 10 ఎకరాల లోపే రైతు భరోసా డబ్బులు ఇస్తాయి. సో రైతు భరోసా డబ్బుల కోసం ఎప్పుడని చాలామంది రైతన్నలదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ రైతు భరోసా కూడా ఈ సెప్టెంబర్ మనకైతే 7వ తారీఖు లేదా 8వ తారీఖు నుంచి మనకైతే ఇక చూసినట్టయితే రేపు 7 కాబట్టి మనకైతే సెప్టెంబర్ నెలలో
10 లేదా 12వ తారీఖు నుంచి వినాయక చవితి కానుకగా కొత్త పింఛన్లతో పాటు కొత్త రైతు భరోసా డబ్బులు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్ డబ్బులు, మరి అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతు భరోసా డబ్బులు అనేది మన రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. న్యూస్లోనైతే మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ రైతు భరోసా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది. సో దీంతో పాటుగా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే రావడం అయితే జరిగిందండి. సో కొత్త పెన్షన్లకు సంబంధించిన ఎవరైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఆరులకు గుడ్ న్యూస్. కొత్త ఆసరా పెన్షన్లు మంత్రి సీతక్క కీలక అప్డేట్. తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది. త్వరలోనే ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మనకైతే సెప్టెంబర్ నెలలో వెల్లడించింది. అర్హులకు మాత్రమే ఈ పెన్షన్లు అనేది ఇస్తామని, గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకి పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో దీంతో పాటుగా ఎవరైతే ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నారో పేద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, రాళ్లు కొట్టే వారికి 4,000 రూపాయలతో, గీతా కార్మికులు, దివ్యాంగులు, హెచ్ఐవి రోగులు, డయాలసిస్, పెలేరియా బాధితులకు మనకైతే 6,000 రూపాయల సాయంతో పెన్షన్ సాయంతోనైతే మన పెన్షన్ లబ్ధిదారులకు ఈ జూలై నెల 20వ తారీఖు నుంచి త్వరలోనే ఈ పెన్షన్లు అనేది మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో, అలాగే పెన్షన్ పోస్ట్ ఆఫీస్లో తీసుకునే వారి ఖాతాల్లో కూడా జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన డబ్బు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఆర్థిక శాఖ నుంచి సమావేశాలు కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. డబ్బులు అనేది ఎన్ని లక్షల ఖర్చు అవ్వాల్సి ఉంది, పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అన్నీ కూడా సిద్ధం చేసుకొని సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఎవరైతే జూలై నెల పెన్షన్, ఆగస్ట్ నెల పెన్షన్ తీసుకోలేరో సో వారికి పెన్షన్లు అనేది పూర్తిగా కట్ చేసి ఈ కొత్త పెన్షన్లు అనేది సెప్టెంబర్ నుంచి కొత్త వారికి కూడా పాత వారికి కూడా అర్హులు ఉన్న వారికి జమ చేయడం అయితే జరుగుతుందని కూడా మన మంత్రి సీతక్కనైతే వెల్లడించడం అయితే జరిగింది. సో అలాగే ఇప్పటిదాకా పెన్షన్ డబ్బులు అనేది ఆగస్టులో ఇచ్చిన మనకైతే జూలై నెల పెన్షన్లు అనేది ఇప్పటిదాకా పడని వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది మరో రానున్న 24 గంటల్లోనైతే రేపటి వరకు ఈ డబ్బులు అనేది పడుతున్నట్టుగానైతే చెప్పడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో చాలామంది పెన్షన్లు అనేది అర్హులై ఉన్న చాలామందికి ఈ డబ్బులు అనేది ఒక నెలలో 2-3 నెలలు మనకైతే పెన్షన్ డబ్బులు అనేది పడాయి. సో అటువంటి వారు ఏమాత్రం దిగులు పడొద్దని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఒకవేళ ఈ నెల పెన్షన్లు రేపటి వరకు రాకపోతే మీకు ఈ నెల పెన్షన్లు అనేది కట్ అయినట్టు అర్థం అనేది కూడా న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది. సో చాలామందికి జూలై నెలలో మనకి ఆగస్ట్ నెలలో ఇచ్చిన పెన్షన్లు జూలై నెలలో కట్ చేసినట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది. సో రేపు ఈ టైం వరకు ఈ పాత పెన్షన్లు ఎవరైతే ఆగస్ట్ నెలలో తీసుకున్నారో మనకైతే జూలై నెల పెన్షన్లు వీరికి రేపు ఈ టైం వరకు అలా రాకపోతే మీ పెన్షన్లు అనేది కట్ అయినట్టు కింద అయితే మనమైతే చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఇంతకుముందు రిలీజ్ అయింది కాబట్టి మీకైతే చెప్తున్నాను. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.